నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్ర అభివృద్ధి ప్రధాన అజెండాగా పోటీపడి పనిచేయాలని సీఎం చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 22 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. మంత్రుల నుంచి వివిధ శాఖలకు చెందిన సమాచారం తీసుకుని కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సీఎం సూచించారు. అవసరాన్ని బట్టి రాష్ట్ర మంత్రుల్ని వెంటబెట్టుకుని ఆయా శాఖలకు చెందిన కేంద్ర మంత్రుల్ని కలవాలని ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకం వలన రాష్ట్ర ఖజానా దివాలా తీసిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. ప్రస్తుతం నిధుల కొరత కారణంగా అద్భుతాలు చేయలేమని స్పష్టం చేశారు. ఉన్న నిధులతో ప్రాధాన్యత క్రమంలో రైల్వే ఆర్యూబీ, ఆర్ఓబీ నూతన బ్రిడ్జి పనులు పూర్తి చేస్తామని తెలియజేశారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధ్యక్షతన శనివారం రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిపై రివ్యూ సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిపై పేదలకు నమ్మకం పెంచేలా మెరుగైన వైద్యం అందిస్తామని తెలియజేశారు. జగన్ రోడ్డు మీదకు వస్తే అభివృద్ధి వెనక్కిపోతుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం సొంత ఎజెండాతో పనిచేసి రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టిందని తెలిపారు. హత్య రాజకీయాలకు ఎవరు కారణమో ప్రజలకు తెలుసునని అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ విషయానికి వస్తే అనేక రాజకీయ విభేదాలు ఉన్నాయని తెలిపారు. అభివృద్ధి విషయంలో అందరినీ కలుపుకొని వెళ్తామని వివరించారు. ఈ సమావేశంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇది ఫాలో అప్ మీటింగ్. ఈ ఫాలో అప్ మీటింగ్ లో ఎక్కడెక్కడ వరకు ఇష్యూస్ రిజాల్వ్ అయినాయి, ఏవి రిజాల్వ్ అవ్వలేదు, ఎందుకు రిజాల్వ్ అవ్వలేదు, జనరల్ గా ఒక అకౌంటబిలిటీ క్రియేట్ చేసే విధంగా అందరం కలిసి రివ్యూ చేసాం. సపోజ్ ఎగ్జాంపుల్ మీకు 1-2 ఇవన్నీ డీటెయిల్స్. ఇప్పుడు సిటీ స్కాన్స్ 2 ఉంటే అవి పనిచేసేవి కాదు. ఒకటి ఆల్రెడీ పనిచేస్తుంది, ఇప్పుడు రెండోది కూడా ఇంకో 2 డేస్లో పనిచేస్తుంది. వాళ్ళకి బ్లడ్ బ్యాంక్లో కొన్ని ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ కావాలి, ఒక 10 lakhsవి. ఇవి సిఎస్ఆర్ ఫండ్స్లో మనం ఎలా ఇవ్వగలం. అదేవిధంగా కామన్గా కంప్లైంట్స్, పేషెంట్స్ అందరూ కూడా కంప్లైంట్స్ ఎలా ఇవ్వాలి అంటే ఒక ఎనానిమస్ ప్రాసెస్లో కలెక్టర్ గారు మాత్రమే ఓపెన్ చేసే విధంగా కొన్ని ఎక్కడికక్కడ బాక్సెస్, కంప్లైంట్ బాక్సెస్ అన్నీ పెట్టమని చెప్పాం. అదేవిధంగా హాస్పిటల్స్లో కూడా డాక్టర్స్ కానీ, డ్యూటీ నర్సెస్ కానీ, ఆ వార్డుకు సంబంధించిన వాళ్ళు ఉండవలసిన టైమింగ్స్ అవన్నీ పెడితే పేషెంట్స్కి కూడా అర్థమవుతుంది ఎవరెవరు ఉండాలి, ఎంతెంత టైం ఉండాలి అనేది. ఏదన్నా సర్వీసెస్ రాకపోతే వాళ్ళు దాన్ని కంప్లైంట్ చేయగలుగుతారు. ఒక మెకానిజంలో ఇవన్నిటిని కూడా రిజాల్వ్ చేయగలుగుతాం. అదేవిధంగా సూపరింటెండెంట్ గారు చాలా క్విక్గా యాక్షన్ తీసుకొని కొన్ని ఇష్యూస్ని రిజాల్వ్ చేశారు. ఏసీలు పనిచేయకపోవటం కానీ, లిఫ్ట్స్ పనిచేయకపోవటం కానీ ఇవన్నీ ఫిక్స్ అయిపోయినాయి. ఇంకా కొన్ని ఫిక్స్ అవ్వాల్సిన ఇష్యూస్ ఉన్నాయి. అవి మేము చేయగలిగాయి, మేము కలెక్టర్ గారు చేయగలిగాయి, కలెక్టర్ గారు ఇలా 1 by 1 రివ్యూ చేసుకుంటూ వచ్చాం. అదేవిధంగా సెకండ్, ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అన్నీ కూడా చాలా డిపిఆర్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇవి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని సెంట్రల్ లెవెల్లో ఫాలో అప్ చేసుకొని 1 by 1 బడ్జెట్ బేసిస్ మీద, ప్రయారిటీ బేసిస్ మీద కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవి ఒకటి రివ్యూ చేసాం. ఈ 2 మేజర్గా రివ్యూ చేసాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా రివ్యూ చేస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సినవి అయిపోయినాయి. స్టేట్ గవర్నమెంట్ ఫండ్ లేకపోవటం వల్ల వాళ్ళ షేర్ వర్క్ అయింది. స్టేట్ గవర్నమెంట్ దగ్గర మీకు తెలియదు ఏం లేదు, ఈ రోజున డబ్బులు లేవు. నేను కూడా ప్రజలను కోరుకునేది ఏంటంటే 3 నెలల్లోనో 5-6 నెలల్లోనో అద్భుతాలు అయితే చేయలేం. ఇది ఎలక్షన్ ముందు చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం. ఇన్కమ్ పెరిగిన తర్వాత ఇవన్నీ చేసుకుంటా వస్తాం. ఇందులో కూడా ఏ విధంగా చేయాలో మ్యాక్సిమం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనస్ఫూర్తిగా ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తున్నాం. మాకు సాధ్యమైనంత వరకు చేస్తూ ఉంటాం. అందులో ప్రతి ప్రాజెక్టు కూడా రివ్యూ చేస్తూ ఉన్నాం. రేపు ఉన్నాయి. మున్సిపాలిటీలో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ అగైన్ 1-2 డేస్లోనో, 1 వీక్లోనో, 2 వీక్స్లోనో ఇలా చేయగానే అన్నీ అయిపోవు. ఏంటంటే చాలా పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. అక్కడంతా వైఎస్ఆర్ గవర్నమెంట్కి సంబంధించిన కౌన్సిల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కొంచెం ఫండ్స్ ఇష్యూస్ ఉన్నాయి. 1 by 1 చేసుకుంటూ వస్తాం. ఇక అన్ని పాలిటిక్స్ మాట్లాడటానికి రాలేదమ్మా మేము. వినండి ఇక్కడ సాధ్యమైనంత వరకు అందరినీ కోఆర్డినేట్ చేసుకొని, అందరినీ ఇన్వాల్వ్ చేసుకొని, ఇప్పుడు ఉన్నటువంటి రీసోర్సెస్ని ఉపయోగించుకొని ఎంతవరకు పేదవాళ్ళకి మంచి చేయగలమో అనే ఉద్దేశంతో మేము చేస్తున్నది.
ఇందులో కానీ టైము రాజకీయాలు మాట్లాడుకొని మీకు నాకు వాళ్ళకి అందరికీ టైం వేస్ట్. ఇందులో 2-3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. డెఫినెట్గా మన రిక్వైర్మెంట్స్ అనేది ఒకటి, రెండోది వాళ్ళ ఎబిలిటీ టు డూ ఇట్ అనేది ఏ కాన్స్ట్రక్ట్ ఏ స్ట్రక్చర్లో చేయగలుగుతారు అనేది. ఇప్పుడు ఎవరికైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ప్రాజెక్ట్ బేసిస్ మీద అయితే చాలా ఈజీగా వైఎస్ఆర్సీపీని అనగదొక్కడం చంద్రబాబుతో సాధ్యం కాదని, పైగా ఈ అరాచక పాలన ప్రజల్లో ఆగ్రహానికి దారితీస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంట్ సమావేశంలో చర్చించవలసిన అంశాలపై ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై దారుణంగా దాడులు జరుగుతున్నాయని తెలిపారు. వినుకొండలో జరిగిన హత్య ఘటన పరాకాష్ట. వీడియో దృశ్యాలు చూస్తే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా జరుగుతున్నాయి, ప్రజలందరూ చూస్తూ ఉండగా నడి రోడ్డు మీద కత్తితో జరిగిన దాడి అత్యంత అమానుష్యం అని వైఎస్ జగన్ తెలిపారు. రాష్ట్రంలోని అరాచక పరిస్థితులు దేశ ప్రజలందరికీ తెలిసేలా ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని రాజ్యసభ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తెలిపారు. శనివారం తాడేపల్లిలో జరిగిన వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దాడులు జరుగుతున్నాయని తెలిపారు. టీడీపీ దాడులపై పార్లమెంటరీ సమావేశంలో చర్చించాం. టీడీపీ దాడులపై పార్లమెంట్లో లేవనెత్తాలని జగన్ సూచించారు. ఆయన సూచనల మేరకు పార్లమెంట్లోనూ మేం పోరాడతాం. రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రుల్ని కలుస్తాం. ఇక్కడ పరిస్థితులు దేశమంతా తెలిసేలా ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నాం. మంచి చేసేలా పాలన కొనసాగాలని కోరుకుంటున్నామని, ఇలాంటి దాడులు సరికాదు, పైగా ప్రజాస్వామ్యానికి ముప్పు. వీటిని అరికట్టవలసిన బాధ్యత చంద్రబాబు మీదే ఉంది. చంద్రబాబు తక్షణం ఈ దాడులు ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేసేటటువంటి మంచి పనుల ఆధారంగా ఆ పార్టీ పరిస్థితులు ఉంటాయి, అవి అందరికీ తెలుసు. సో తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి మేము మళ్ళా ఇంకొకసారి విన్నపం చేసుకుంటా ఉన్నాం. ఇంకా జరిగింది ఇంకా ఇంతటితోటి ఆగే విధంగా అన్ని విధాలుగా మీరు అందరూ కలిసి అందరూ కూడాను పార్టీలో మీరు ప్రభుత్వం తరఫున మీ పార్టీని ఇంటిగ్రేట్ చేసి ఈ ఇష్యూస్ని అన్నిటిని కూడా స్టాప్ చేసే విధంగా ప్లాన్ చేయండి అని చెప్పి చెప్తా ఉన్నాం. అలాగే లోక్సభలోను రాజ్యసభలో 2 చోట్ల కూడాను మేము తప్పనిసరిగా ఈ ఈవెంట్ని ఈ యొక్క ఇష్యూస్ని ఏవైతే జరుగుతూ ఉన్నాయో వీటన్నిటినీ కూడాను చాలా పెద్ద ఎత్తున మేము ఎలివేట్ చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. అండ్ దాని ద్వారా మొత్తం దేశ ప్రజలందరికీ కూడాను ఈ రాష్ట్రంలో ఎన్నికల తదనంతరం అయినటువంటి పరిణామాలన్నింటినీ కూడాను ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ నోటీస్కి వచ్చే విధంగా తెలియజేయాలనుకుంటున్నాం. అలాగే ఈ ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి, నిరసన కార్యక్రమానికి సంబంధించి ఒక్కొక్క ఎంపీకి ఒక్కొక్క బాధ్యత అప్పగించాలని చెప్పేసి మా పార్టీ అధ్యక్షుల వారు చెప్పున్నారు. అందరం ఎంపీలంతా ఢిల్లీకి వెళ్ళి వెంటనే ఈ కార్యక్రమంలో నిమగ్నం అవ్వాలని కూడాను జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. సో ఒక క్లారిటీ తోటి ఈ ఉన్నటువంటి ప్రస్తుతం నడుస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఆపే విధంగా, దేశం మొత్తానికి తెలియజేసే విధంగా, అలాగే తప్పనిసరిగా ఈవెన్ రాష్ట్రపతి పాలన కోరే విధంగా కూడాను మేము తప్పనిసరిగా మేము అందరినీ కూడాను ఏకోన్ముఖులను చేసి ఈ ఇష్యూస్ మీద ఒక కంప్లీట్గా దేశం మొత్తం కూడా తెలిసే విధంగా చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. మా నాయకులు ఈరోజు మీటింగ్ అంతా కూడా డీటెయిల్డ్గా అందరినీ కూడా చెప్పడం జరిగింది. తద్వారా మేము ఆశిస్తున్నాం ప్రజల్లో ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేయాలి, దాడులను వెంటనే ఆపాలని చెప్పేసి కోరుకుంటాం. అంటే ప్రతి మనిషికి వాళ్ళ గుండెకి తెలుసు మనం చేస్తున్న మంచి పని కరెక్ట్గా ఉందా లేదనేది. తప్పనిసరిగా ఇప్పుడు వినుకొండ విషయమే మనం తీసుకున్నా కానీ ఇంకా మిగతా చాలా అవి కావాలని చెప్పేసి ఒక అటాక్గా వచ్చిన విధంగా మాత్రం పార్టీకి భిన్నంగా నేను పర్సనల్గా చూసి ఆలోచించి నాకు ఆ కుర్రోడు రషీద్ కూడా నాకు తెలుసు. యాక్చువల్గా ఆ పిల్లగాడు చాలా సౌమ్యుడు, సిస్టమేటిక్గా ఉంటాడు, కాదు పార్టీ మనిషి.
అతన్ని కావాలని చెప్పేసి బెదరేసి వేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గుంటూరు నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత తొలిసారి అధికారుల తీరును నిరసిస్తూ గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు బ్లాక్ డే పాటించారు. మేయర్ ఛాంబర్ లో శనివారం మనోహర్ నాయుడు నల్ల చొక్కా ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 20వ తేదీన ఖరారు చేసిన కౌన్సిల్ సమావేశం గురించి కార్పొరేషన్ అధికారులు సభ్యులకు ఎక్స్ అఫీషియల్ సభ్యులకి సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. అధికారులు తప్పుదానికి వ్యక్తిగతంగా నిరసన చేపట్టినట్లు పేర్కొన్నారు. గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గల్లా మాధవి, ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు, గుంటూరు పార్లమెంటు సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా అంగీకరిస్తూ ఇప్పటికే లెటర్స్ ఇచ్చారని చెప్పారు. గుంటూరు నగర అభివృద్ధి విషయంలో 100% కొత్త ప్రభుత్వానికి సహకరిస్తామని తెలియజేశారు. గత 3 ఏళ్లుగా 57 మంది కార్పొరేటర్లు ఎమ్మెల్యేల సహకారంతో గుంటూరు నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలిపారు. అలాగే నూతన ప్రభుత్వానికి కూడా సహకరిస్తామని అన్నారు. 10 లక్షల నుంచి 50 లక్షల పైచిలుక అభివృద్ధి పనులకి ఎస్టిమేట్ తయారు చేస్తే కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగానే సెక్రటరీ, నగర కమిషనర్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటుకు సహకరించలేదని విమర్శించారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పలుచోట్ల కౌన్సిల్ సమావేశాలు జరిగాయని గుర్తు చేశారు. మెరుగైన శానిటేషన్, రోడ్ల మరమ్మతులు, త్రాగునీరు, టౌన్ ప్లానింగ్, అవినీతిపైన ఆరోపణలు వస్తున్నాయని తెలియజేశారు. ఈ తరుణంలో కౌన్సిల్ సమావేశం ఏర్పాటుకు అధికారులు ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్థం కావటం లేదని అన్నారు. కౌన్సిల్ సమావేశం ఏర్పాటు విషయంలో న్యాయ వ్యవస్థ ద్వారా పోరాటం చేస్తామని ప్రకటించారు. కౌన్సిల్ సమావేశం తేదీ ప్రకటించే అధికారం మేయర్కు ఉందని స్పష్టం చేశారు. సాధారణ సమావేశం నిర్వహించాలని చెప్పేసి ఆ రోజు అధికారులకి, అదేవిధంగా పత్రికల ద్వారా నగర ప్రజలకి కూడా ఆ రోజు తెలియజేయటం కూడా జరిగింది. అది మీ అందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు 20వ తారీఖు శనివారం, కానీ ఇంతవరకు అంటే మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఒక మేయరు కౌన్సిల్ సమావేశం నిర్వహించడానికి ఒక తేదీని నిర్ణయించి ఆ తేదీని అధికారులకి, దానితో పాటు పత్రికలకి విడుదల చేసినటువంటి హక్కు ఉండేటువంటి పరిస్థితి ప్రకారం, షెడ్యూల్ ప్రకారం కూడా, రూల్ ప్రకారం కూడా బాగుంటుంది. దానికి తోడు శనివారం కేంద్ర మంత్రివర్యులు గుంటూరు నగరంలో ఉంటారు అని చెప్పేసి వాళ్ళ యొక్క అనుయుల ద్వారా నాకు సమాచారం ఉంది. కాబట్టి మొట్టమొదటి సమావేశం ఆయన కూడా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు శనివారం ఈ యొక్క సమావేశానికి తేదీ నిర్ణయించడం కూడా జరిగింది. అంటే ఇంతవరకు అంటే అధికారులు ఏ విధంగా తయారయ్యారో ఒక్కసారి నగర ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే నగరాభివృద్ధి విషయంలో, నగరం అభివృద్ధి చేసేటువంటి విషయంలో మేము పూర్తి స్థాయిగా కొత్త ప్రభుత్వానికి, కొత్త పాలకులకి మేము 100% మేము సహకరిస్తామనేటువంటి మాట అక్షర సత్యం. ఇది వాస్తవం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. వినుకొండలో రషీద్ హత్యపై మాజీ ముఖ్యమంత్రి జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని జనసేన నేత నాగబాబు విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటై 2 నెలలు కాలేదు, అప్పుడే విమర్శన అని ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత దుర్మార్గ పాలన జగన్ హయాంలో చూశామని మండిపడ్డారు. ఆయన మరొకసారి అధికారంలోకి రాకుండా చేసి ప్రజలు తమను తాము కాపాడుకున్నారని తెలిపారు. శాసనసభ సమావేశాలను ఎగ్గొట్టేందుకే జగన్ ఢిల్లీ వెళ్తున్నారని నాగబాబు ఆరోపించారు. అందరికీ నమస్కారం. వినుకొండలో జరిగిన రషీద్ హత్య జలాని అనే ఒక యువకుడి చేతిలో జరిగింది. మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్, అటు పోలీసు వారి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవి పాత పగలు. వాళ్ళకి మధ్యలో జైలు పంపాడని ఒక అతను, అందుకని పగబట్టాడని ఇతను, అతన్ని నడిరోడ్డు మీద నరికి చంపారు. ఇది నిజంగా చాలా తప్పు, అది ఎవరు చేసినా సరే. కానీ మీరు దీనికి రాజకీయ రంగు పొలవటానికి ట్రై చేయకండి. మీరు ఫస్ట్ పాయింట్, వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా చెప్పేది ఏంటంటే, ఇంతకాలం మీరు శవ రాజకీయాలు చేసే ఎంత దూరం వచ్చారు. జనాలు మీరు చెప్పే మాటల్ని నమ్మటం ఎప్పుడో మానేశారు. ఖచ్చితంగా ఈ హత్య మీద
ఈ హత్యకి సంబంధించి మేము కూడా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులైనా సరే ఈ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే పట్టుకొని కోర్టుకు తీసుకెళ్లి శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే గంజాయి ఇన్ఫ్లుయెన్స్ తో కూడా ఉండుంటది ఎవడైతే చంపాడు అని కూడా బయట ఉంది. సో ఇలాంటివన్నీ రకరకాల వెర్షన్స్ వస్తున్నాయి. సో మీరు అర్జెంటుగా వినుకొండ వచ్చి ఆ చనిపోయిన కుర్రవాడికి ఒక పార్టీ నాయకుడుగా మీ సానుభూతి తెలపడం అనేది మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, మంచిది కూడా తెలుపుతాం. కాకపోతే మీరు దాన్ని రాజకీయ రంగు పోలిమి ఇంకా గట్టిగా నెల 10 రోజులు కూడా కాకుండానే ప్రభుత్వం ఏర్పాటు అవ్వకుండానే మీరు రకరకాల విమర్శలు చేసి అక్కడికి వెళ్ళి జగనన్న పథకాలు, జగన్ మామ, ఇంకా ఎంతకాలం మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారు? అధికారం ఉన్నప్పుడు నటించారు, అధికారం పోయినప్పుడు నటిస్తున్నారు. నటనల మీద పరిపాలన సాగదు. ఈ విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి, మీ వైసీపీ నాయకులు కూడా అర్థమై ఉండాలి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని పలు వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. గోదావరి ఉపనది శబరికి వరద నీరు పోటెత్తుతోంది. భారీ వరద ప్రవాహంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చిత్తూరు, కల్లేరు గ్రామాల మధ్య గండిపడి 316వ నెంబర్ జాతీయ రహదారి కోతకు గురైంది. దీంతో ఆ మార్గంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇరువైపుల వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. CLPT, IPR Cell and Eton Pharmacy Private Limited and CLPT alumni ఆధ్వర్యంలో చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ నందు ఇండియన్ పేటెంట్ ఫైలింగ్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ANU మాస్ కమ్యూనికేషన్ ప్రొఫెసర్ డాక్టర్ అనిత గడ్డిపాటి, వరల్డ్స్ క్వాంటమ్ IP సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, IPR అటార్నీ M సుధీర్, ఐక్సోరా టెక్ కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రానిన్ దాస్ పాల్గొన్నారు. సందర్భంగా M సుధీర్ రీసెర్చ్ విద్యార్థులకి పేటెంట్ యొక్క ప్రాముఖ్యతను, ఆవశ్యకతను వివరిస్తూ ఫార్మా రంగంలో ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు జరుగుతూ ఉంటాయని తెలిపారు. వాటికి ఎప్పటికప్పుడు పేటెంట్ తీసుకోవటం వలన అనేక ఉపయోగాలు ఉంటాయని తెలిపారు. తర్వాత PPT ద్వారా పేటెంట్ పొందే ప్రొసీజర్ ను విద్యార్థులకి వివరించారు. ఈ సందర్భంగా చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ నాదెండ్ల రామారావు మాట్లాడారు. తమ విద్యార్థులకు ఎంతో ముఖ్యమైన ఇండియన్ పేటెంట్ ఫైలింగ్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు చాలా ఉపయోగకరమని అన్నారు. ఇందుకు సహకరించిన వర్క్స్ క్వాంటమ్ IP సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, IPR అటార్నీ M సుధీర్ కి ధన్యవాదాలు తెలిపారు. Please, to know the filing of patent, right? At least you know the content what you are here, right? So ఎందుకు నేర్చుకోవాలి మనం ఇది పేటెంట్ ఫైలింగ్? సార్ చెప్పారు కాబట్టి వచ్చారా? Then what is the importance? So after getting the patent, why it is so important? Patent is why is so important. There are many research articles out there. Then why is a patent? So first we have to get a question. So why we have to go for a patent, right? So there are many research journals are there out, right? It might be at your final year or something, you might be submitting your research thesis or something, right? If I'm wrong, please correct me. You will be submitting your research, right? Yeah. So there will be some evaluation and you'll be getting some score and everything. Then why you guys have not concentrated on patents till date? It's lack of awareness. Clear? So what we can do if we go for filing a patent? I have to tell you that first, then I feel I can grab all your attention on the session. సో మీరు ఇప్పుడు అందరు సినిమాలు చూస్తున్నారు కదా, రైట్? సో ఇప్పుడు హీరో అంటే ఏం చేస్తున్నాడు సినిమాల్లో? ఏదైనా జాబ్ చేస్తున్నాడా? దెన్ వాట్ ఈస్ డూయింగ్ ఇన్ ద మూవీ? Acting is okay. So what is his designation or something? If you wanted to feel he is a hero, so in like some posh movies ganukoni ippudu Srimantudu ilanti unnai kada, like what you are feeling?
హీఈస్ ఏ CEO, రైట్? ఇప్పుడు అమ్మాయిలకి ఎవరు నార్మల్ జాబ్ చేసే వాళ్ళు నచ్చట్లేదు కదా. హీ హ్యాస్ టు బి ఏ చీఫ్ మినిస్టర్, హీ హ్యాస్ టు బి ఏ CEO, హీ హ్యాస్ టు బి ద డైరెక్టర్ ఆఫ్ ఏ కంపెనీ, రైట్? అంతేనా? వాట్ ఐ ఫీల్. So even you're getting excited if you see someone like a CEO or someone you are. So why can't you guys be a CEO, or you can start your own entity? Clear? So but start చేయాలంటే ఏం కావాలి? డబ్బులు ఉంటే సరిపోద్దా? చెప్పండి. Might be you guys, your parents might be rich, or you guys having crores of money, but the thing is you have to when you want to start your entrepreneurship, money is not the problem. రోజు చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో వన్ డే ఇండియన్ పేటెంట్ ఫైలింగ్ అనే హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ యాక్టివిటీ చేయడం జరిగింది. ఈ యాక్టివిటీకి 222 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఈ ప్రోగ్రామ్కి ప్రొఫెసర్ జి అనిత గారు చైర్ చేయడం జరిగింది. మిస్టర్ ఎం సుధీర్, ఐపీ అటార్నీ, వర్క్స్ ఫ్యాంటాన్ ఐపీ సొల్యూషన్స్ అవేర్నెస్ క్రియేట్ చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అసలు పేటెంట్ అంటే ఏంటి, పేటెంట్ ఎట్లా ఫైల్ చేయాలి, డిఫరెంట్ ఫామ్స్ ఏంటి అనే దాని మీద కంప్లీట్గా అవేర్నెస్ క్రియేట్ చేశారు. తర్వాత ఈ రేనాన్ దాస్ ఇక్సోరా కంపెనీ అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అందరూ కూడా ఈ అటెండ్ అయిన స్టూడెంట్స్ అందరికీ కూడా పేటెంట్ యొక్క ఇంపార్టెన్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇంపార్టెన్స్, పేటెంట్ యొక్క విశిష్టతల గురించి గుంటూరులోని ప్రభుత్వ కార్యాలయాలను కలెక్టర్ నాగలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టరేట్లోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయా విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజాసేవ లక్ష్యంగా ఉద్యోగులు పనిచేయాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. ఓకే, ఈ లాస్ట్ బిల్డింగ్ ఉదయం స్టాఫ్ కార్పెంటర్ తీసేసి ఏదో ఒక రేట్ మాట్లాడుకోండి. అలాగే ఆయన కూడా వస్తుంది కాబట్టి మాట్లాడుకొని వచ్చే అమౌంట్ మళ్ళీ కొన్ని కొత్తవి ఏదైనా కొన్ని కొనొచ్చు. డిస్పోజ్ చేసి కనీసం నీట్గానే ఉంటుంది. లేకపోతే అది డస్ట్ అదే వచ్చింది కదా, కార్పెంటర్ కదా కేసు కొంచెం మనీ వస్తుంది కదా, దాంట్లో యూ కెన్ బై సమ్ న్యూ సంథింగ్ ఎల్స్, యూ కెన్ బై న్యూ టేబుల్ ఇఫ్ యూ వాంట్. అంటే ఫస్ట్ బిల్డింగ్ మంచి బిల్డింగ్ అయినా పరామర్శ కార్యక్రమాన్ని రాజకీయంగా వాడుకోవడం జగన్ కు మాత్రమే చెల్లిందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు. వినుకొండలో భావోద్వేగాలను రెచ్చగొట్టేలా జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రజలు చీకొడుతున్నారని తెలిపారు. యుద్ధ వాతావరణం సృష్టిస్తూ రాజకీయ ఘర్షణలు జరగడానికి ఆయన ప్రయత్నించారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గాది వెంకటేశ్వరరావు మాట్లాడారు. నిలువెత్తు స్వార్థమున్న జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ రాజకీయ నాయకుడు కాలేరని అన్నారు. వినుకొండలో జరిగింది రాజకీయ హత్య కాదని, వ్యక్తిగత కక్షల నేపథ్యంలో జరిగిన హత్య అని స్పష్టం చేశారు. దీని రాజకీయ హత్య అని ఎలా అంటారని జగన్ ను నిలదీశారు. ఈ హత్యను టీడీపీకి ఆపాదించడం సరికాదని తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుందని, రాష్ట్రపతి పాలన పెట్టాలని జగన్ డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని తెలిపారు. సమావేశంలో జనసేన పార్టీ నాయకులు అడప మాణిక్యాలరావు, ఎర్రంశెట్టి పద్మావతి, బిట్రగుంట మల్లిక తదితరులు పాల్గొన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు ఏమంటాం దాన్ని మాజీ ముఖ్యమంత్రి గారు 2 సార్లు బెంగళూరు పోయి వచ్చావు. నువ్వు వాడిపోయిన తర్వాత అంతకుముందు చెప్పారు మా నాయకుడు వచ్చేసాడు, ఇక్కడ ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటాడు అని చెప్పేసి చెప్పినటువంటి మాటలు ఎట్టుపోనియో వాడిపోగానే 2 సార్లు పోయాడు బెంగళూరు. ఎందుకు పోయాడు తెలియదు. మరి కొంతమంది అయితే మకా మారుస్తున్నాడు అంటున్నారు, మరి నిజమవుతుందో తెలియదు. కానీ ఇలాంటి వ్యక్తి మొన్న ఏదో అక్కడ వినుకొండలో ఒక సంఘటన జరిగింది. ఎవరు ప్రోత్సహించరు హత్యల్ని, హత్య రాజకీయాలని ఎవరు ప్రోత్సహించరు. కానీ అక్కడ జరిగింది రాజకీయ హత్య కాదు, హత్య జరిగింది. అక్కడ 2 వ్యక్తుల మధ్యన ఉన్నటువంటి స్పర్ధల వల్ల, వాళ్ళ వ్యక్తిగతంగా ఒక మర్డర్ జరిగితే ఆ మర్డర్ కోసం అంట చూస్తాం మనం. ఇది క్లిప్పింగ్స్ వాళ్ళకి పాత పేపర్లు ఉన్నాయి కదా,
బెంగళూరు నుంచి హుటాహుటీగా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి కంట. దేనికి హుటాహుటీ? అసలు ఎందుకు పోయావు నువ్వు బెంగళూరు? తాడేపల్లి నుంచి బెంగళూరు ఎందుకు పోయో తెలియదు, కానీ బెంగళూరు నుంచి హుటాహుటీగా తాడేపల్లి వినుకొండలో జరిగినటువంటి హత్యను పరామర్శించడానికి. వినుకొండలో జరిగిన హత్య ఏంటిది? ఇద్దరూ కూడా వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి వీళ్ళు పెట్టారు కదా గవర్నమెంట్ సారా షాపులు, ఆ సారా షాపుల్లో పనిచేస్తూ ఉంటారంట. వాళ్ళిద్దరికి గత సంవత్సరం నుంచో 2 సంవత్సరాల నుంచో వ్యక్తిగత గొడవలు ఉన్నాయి. ఆ గొడవల్లో ఆ రోజున మొన్నటి రోజున అతను హత్య గావింపబడ్డాడు. దాన్ని నువ్వు రాజకీయ హత్య అని ఎలా అంటావు? నువ్వు రాజకీయ హత్యలు అంటే ఎట్లా ఉంటాయి? ఒక గ్రూపుగా పోయి ఇంకొక గ్రూపును కొట్టడమో, లేదంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి ఇంకొక వ్యక్తిని చంపితే అది రాజకీయ హత్యగా పరిగణిస్తాం మనం. ఇక్కడ జరిగింది ఇద్దరి మధ్యన. ఒకవేళ నిజంగా వీడు కత్తి తీసుకుని పోయాడు, అవతలాడు బలవంతుడు అయితే వీడి దగ్గర కత్తి లాక్కుని వీడినే చంపే ఛాన్స్ కూడా ఉంది అక్కడ. అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే అది రాజకీయ హత్య అంట. దాన్ని తీసుకొచ్చి మా కూటమిలోని మా భాగస్వామ్యమైనటువంటి తెలుగుదేశం పార్టీకి ఆపాదించటం దాన్ని. అదేమంటే అంతకుముందు ఎప్పుడో ఏదో బర్త్డే పార్టీలో ఇప్పుడు చెప్పుకున్నటువంటి ముద్ద ఎక్కడో వచ్చి కూర్చున్నా అంట. ఇదా? అందుకని నేను చెప్పేది, వైఎస్ఆర్ పార్టీ అనేది రాజకీయం తెలిసినటువంటి నాయకులతో ఉన్నటువంటి పార్టీ కాదు. అది ఒక నేరస్తులతో నిండినటువంటిది. కాబట్టి ఆ నేర రాజకీయాలనే ఇవాళ చూపించాలనే ఒక ఉద్దేశంతో నిన్న అట్టహాసంగా పెద్ద ఆర్భాటంగా ఈయన అక్కడ పోయి పేపర్లు ఉన్నాయి కదా మీడియా. చంద్రబాబు కార్యాలయంలోని 4 అధికారులు పర్యవేక్షించవలసిన శాఖలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్రకు సీఎం కార్యాలయం సాధారణ పరిపాలన శాఖ, హోం, ఆర్థిక, ఎక్సైజ్, రెవెన్యూ, దేవాదాయ శాఖలు కేటాయించారు. ఏవి రాజమౌళికి జలవనరులు, విద్యుత్, గనులు, వ్యవసాయం, సీఎంఆర్ఎఫ్, ఫిర్యాదులు తదితర శాఖలు పర్యవేక్షించనున్నారు. ప్రద్యుమ్నకు రవాణా, పురపాలక, పంచాయతీరాజు, ఆర్టీజీఎస్, అటవీ, పౌర సరఫరాల శాఖలు కేటాయించారు. కార్తికేయ మిశ్రాకు ఆర్థిక, ఐటీ, ఎన్ఆర్ఏ వ్యవహారాలు, సమాచార, పౌర సంబంధాలు, పరిశ్రమలు, సీఎం ఢిల్లీ, విదేశీ పర్యటనల సమన్వయం తదితర విభాగాలు చూడనున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.